బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. దానగుణం స్వర్గానికి మార్గం. దానం అనేది కేవలం భౌతికమైన సంపదను ఇచ్చిపుచ్చుకోవడం కాదు, అది ఆత్మను పరిశుద్ధం చేసే అద్భుతమైన ఆరాధన. సమాజంలో తోటి వారి ఆకలిని, అవసరాలను గుర్తించి స్పందించే గుణమే దాతృత్వం. ఇస్లామీయ పరిభాషలో అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయడం, ఇన్ఫాక్ ఫీ సబీలిల్లాహ్, పరలోక విజయానికి అత్యుత్తమ సాధనం. దానికి ప్రతిఫలం అల్లాహ్ మార్గంలో ధనాన్ని వెచ్చించే వారి ఉపమానాన్ని దివ్య ఖురాన్ ఎంతో అందంగా వర్ణించింది. ఒక విత్తనాన్ని నాటితే అది మొలకెత్తి 7 వెన్నులను ఈని ప్రతి వెన్నులో 100 గింజలు లభించినట్లుగానే మనిషి చేసే సత్కార్యాన్ని అల్లాహ్ 700 రెట్లు లేదా తాను కోరినంతగా వికసింపజేస్తాడు. ఖురాన్ 2వ సూర 2వ పార 261వ ఆయత్. అంతేకాకుండా రోజువారీ జీవితంలో మనం చేసే దానం వెనుక దైవదూతల ప్రార్థనలు ఉంటాయని దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉద్బోధించారు. ప్రతి ఉదయం భూమిపైకి దిగివచ్చే ఇద్దరు దూతలలో ఒకరు, ప్రభు, నీ మార్గంలో ఖర్చు చేసే వారికి శుభాలను, ఉత్తమ సంతానాన్ని అనుగ్రహించు అని ఆశీర్వదిస్తే, మరొకరు లోభత్వంతో దాచిపెట్టే పిసినారి సంపదను నాశనం చేయి అని శపిస్తుంటారు. బుఖారీ, ముస్లిం. దానం తెచ్చే దైవిక శుభాలు. సత్కార్యాల్లో దానానికి ఉన్నత స్థానం, అనన్యమైనది. హదీస్ తిర్మిజీ ప్రమాణాల ప్రకారం దానం వల్ల మానవాళికి అనేక ఆధ్యాత్మిక, లౌకిక ప్రయోజనాలు చేకూరుతాయి. దైవాగ్రహానికి ఉపశమనం. మానవుడు తెలియక చేసే పొరపాట్ల వల్ల కలిగే దైవాగ్రహాన్ని దానం శాంతపరుస్తుంది. ఉత్తమ ముగింపు. నికృష్టమైన, ఆకస్మికమైన మరణాల నుండి మనిషిని రక్షిస్తుంది దానం. ఆయురారోగ్యాలు, నమ్రత. దానం చేయడం వల్ల ఆయుష్ పెరుగుతుంది. మనస్సులోని గర్వం, అహంకారం సమసిపోయి నమ్రత అలవడుతుంది. ముందుగా స్వర్గ ప్రవేశం. దానశీలురు స్వర్గంలోకి అందరికన్నా ముందుగా ప్రవేశించే అదృష్టాన్ని పొందుతారు. నష్టం లేని వ్యాపారం. దివ్య ఖురాన్ చదివేవారు, నమాజ్ వ్యవస్థను నెలకొల్పేవారు, తమ సంపద నుండి రహస్యంగాను బహిరంగంగాను దానం చేసేవారు అల్లాహ్తో ఎప్పటికీ నష్టం రాని వ్యాపారం చేస్తున్నారు. ఖురాన్ 35:29-30. రాత్రింబవళ్ళు అల్లాహ్ ప్రసన్నత కోసం ఖర్చు చేసే వారికి పరలోకంలో ఎలాంటి భయం కానీ, దుఃఖం కానీ ఉండవు. అయితే దానంలో అసలైన పరీక్ష త్యాగంలోనే ఉంది. మీరు అమితంగా ప్రేమించే వస్తువును అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టనంత వరకు మీరు సత్కార్య స్థాయిని చేరుకోలేరు. దివ్య ఖురాన్ 3:92 అని అల్లాహ్ స్పష్టం చేశారు. తమకు అవసరం ఉన్నప్పటికీ నిరుపేదల అవసరాలకే ప్రాధాన్యతనిచ్చే త్యాగధనులు, పిసినారితనం నుండి రక్షించబడిన వారిని ఖురాన్ విజేతలుగా అభివర్ణించింది. సంపద అనేది అల్లాహ్కు మనము ఇచ్చిన ఒక తాత్కాలిక అమానత్. దాన్ని దాచిపెట్టుకోవడంలో
కాకుండా సమాజ శ్రేయస్సు కోసం పేదల ఆకలి తీర్చడానికి ఉపయోగించడంలోనే మానవ జన్మ సార్థకత ఉంది. అల్లా మనందరికీ ఈ స్వార్థం విడనాడి ఆయన మార్గంలో ధారాళంగా దానం చేసే సద్బుద్ధిని సత్ప్రవర్తనను ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్.